రాష్ట్రంలో ప్రధానమైన నగరాల్లో కూడా గుంటూరు ఒకటి. సో, గుంటూరు నగరంలో చారిత్రాత్మక నిర్మాణం ఏదైతే ఉందో శంకర విలాస్ ఒక బ్రిడ్జ్ ఆర్ఓబి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో, ఏదైతే ప్రస్తుతం అయితే మన గుంటూరులోని శంకర విలాస్ బ్రిడ్జ్ సంబంధించి అయితే ప్రధానమైన ఏదైతే కీలక దశలో అయితే ఉంది ఈ నిర్మాణాలకు సంబంధించి ఏదైతే నిర్మాణ పనులన్నీ కూడా తొలగింపు సంబంధించి ప్రధానంగా ఇటు రైల్వే పై ఏదైతే ఉందో ఈ యొక్క కీలకమైన ఈ యొక్క ప్రధాన సెంటర్ పార్ట్ అయితే ఇవన్నీ కూడా మరి రిమూవ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆ ప్రాంగణంలో ఉన్నాం. ఆ విజువల్స్ అన్నీ కూడా ఒకసారి చూడొచ్చు. సో, రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అత్యంత కీలకమైన ప్రధానమైన నగరాల్లో కూడా గుంటూరు, అలాగే గుంటూరులో చూసుకున్నట్లయితే ఒక ప్రధానంగా ఇటు 1 టౌన్ కావచ్చు, అలాగే 2 టౌన్ కావచ్చు, ఈ రెండింటిని కూడా కలుపుతూ సో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి ఏదైతే శంకర విలాస్ బ్రిడ్జ్ అయితే ఉంది, ఇది ఒక చారిత్రాత్మకంగా పెనవేసుకుంది ఇటు ఏదైతే ఈ యొక్క నగర ప్రజలందరికీ సంబంధించి కూడా. సో, ఈ నేపథ్యంలో ఈ యొక్క విలాస్ బ్రిడ్జికి సంబంధించి సో ఇటు నగర విస్తరణ కావచ్చు, అలాగే ట్రాఫిక్ అనేది కూడా బాగా పెరిగిన నేపథ్యంలో సో దాదాపుగా రోజుకే 80 నుండి 1,00,000 వరకు కూడా వాహనాలు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. సో, దాదాపు ఇది 70 ఏళ్ల చరిత్ర అయితే కలిగి ఉంది. 70 ఏళ్ల పాటు నగరవాసులందరూ కూడా సో అనేక సేవలు అయితే అందించడం జరిగింది. అలాగే దీని లైఫ్ టైం చూసుకున్నట్లయితే ఒకవైపు చూసుకున్నట్లయితే ఇది బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ సో 50 ఏళ్ళు మాత్రమే దీని లైఫ్ టైం ఉన్న నేపథ్యంలో కనిపిస్తుంది. సో, ఆ నేపథ్యంలో అలాగే లక్షలాది వెహికల్స్ అనేది కూడా ఇటువైపు ఈ యొక్క బ్రిడ్జ్ మీద ప్రయాణించిన నేపథ్యంలో సో దీన్ని విస్తరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బ్రిడ్జ్ సంబంధించి ఒకటి కేంద్ర ప్రభుత్వం సేతుబంధన పథకం కింద ఈ కొత్త రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ అనేది అంటే ఆర్ఓబి నిర్మాణం సంబంధించి దాదాపు 100 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు సంబంధించి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో, ఏదైతే ఇది డిసెంబర్ 2025 చివరికి అయితే ఈ యొక్క పనులన్నీ కూడా ఈ ప్రధానంగా ఇవన్నీ కూడా ఏదైతే పడగొట్టే పనులన్నీ కూడా నిర్మాణం సంబంధించి డెమోషన్ పనులన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రెండేళ్లలో దీనికి సంబంధించి పూర్తి నిర్మాణం చేపట్టాలి అంటే పూర్తిగా ప్రజలకి సేవకి అందుబాటులో తీసుకురావచ్చే విధంగా 2027 అలాగే జూలై ఆ నెలలో ప్రారంభోత్సవం అంటే దానికంటే ముందే ఓపెన్ చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తానంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చెప్పడం జరిగింది. ఇటు అన్ని శాఖల సమన్వయంతో ఇటు ఆర్ఎంబీ కావచ్చు, రైల్వే కావచ్చు, కాంట్రాక్ట్ సంబంధించి ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి సమన్వయంతో ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే దీనికి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఆంక్షలు అనేది కూడా పెట్టడం జరిగింది. ఈ ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యం కూడా ఓసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ట్రాఫిక్ డైవర్షన్ చూస్తున్నట్లయితే ఇటు అమరావతి రోడ్డు, అలాగే ఎంటీబీ సెంటర్ వైపు వెళ్ళే హెవీ వెహికల్స్ చిల్లీస్ పాయింట్ నుండి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గం వైపు ప్రయాణించాల్సింది. అలాగే లాస్ సెంటర్ నుండి ఎంటీబీ సెంటర్ వైపు కార్లు, ఆటోలు, 2 వీలర్స్ సో అరండల్పేట, అలాగే పొట్టి శ్రీరాములు నగర్, అలాగే డొంక రోడ్డు, 3 వంతుల రోడ్డు లేదా బ్రాడీపేట, కంకరగుంట ఫ్లైఓవర్ అలాగే మార్గం అటువైపు కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో ఉండాల్సి ఉంది. అలాగే ఎంటీబీ సెంటర్, లార్డ్ సెంటర్ వైపు అలాగే వెళ్ళే హెవీ వెహికల్స్, స్కూళ్ళు, కాలేజ్ బస్ సహా రమేష్ హాస్పిటల్ నుండి అలాగే కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాన్ని అయితే వినియోగించుకోవాలి అంటే అటువైపు మళ్లించిన పరిస్థితి ఉంది. అలాగే కోబాల్పేట, కృష్ణనగర్, చంద్రమోహన్ నగర్, అలాగే బృందావన గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వెళ్ళే వాహనాలు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్డు, అలాగే లేదా బ్రాడీపేట 18 లైన్, కంగరగుంట అండర్ పాస్, కలెక్టర్ ఆఫీస్ రోడ్డు, రమేష్ హాస్పిటల్ మార్గం ఇటువైపు కూడా మళ్లింపు. అలాగే పట్టాభిపురం నుండి జీజీహెచ్ వెళ్ళేవారు కంగరగుంట ఫ్లైఓవర్, ఎంటీబీ సెంటర్, ఉమెన్స్ కాలేజీ, అలాగే పల్లవి థియేటర్ మార్గాన్ని అయితే వినియోగించాలి. అలాగే లాడ్జ్ సెంటర్ నుండి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్ళే వెహికల్స్ చిల్లీస్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆటోనగర్ బస్టాండ్ లేదా కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాలను అయితే ఉపయోగించుకోవాలి. సో, ఏవైతే దీనికి సంబంధించి అన్ని కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ 12/2025 ఆగస్టు ఇప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి అయితే ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న పరిస్థితి ఉంది. సో, ఏదైతే ప్రస్తుతం సంబంధించి అత్యంత కీలకంగా దశలో ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో ఏదైతే ప్రస్తుతం అయితే పనులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో, ఈ యొక్క ప్రధానమైన కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క డెమోషన్లు చేస్తున్నారో ఈ యొక్క 2 భారీ క్రెయిన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక భారీ క్రెయిన్ మనం విజువల్లో చూడవచ్చు. 500 టన్నుల సామర్థ్యం కలిగిన ఒక భారీ క్రెయిన్ ఇది. రెండోది వచ్చేసరికి ఇంకో క్రెయిన్ 350 టన్నుల లిఫ్ట్ చేయగలిగే భారీ సామర్థ్యం కలిగింది అనేది కూడా తెలుస్తుంది. సో, ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు సంబంధించి ఈ యొక్క ప్రక్రియ అనేది వేగవంతం జరిగింది. సో, 2027 కల్లా జూలై కల్లా దీన్ని అందుబాటులో తీసుకురావాలనే ఇదే ప్రధానమైన ఉద్దేశంతో సో కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా
దీనికి సంబంధించి అయితే సర్వేంగ పనులు ఏ విధంగా జరుగుతుంది అన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది ప్రధానంగా చారిత్రాత్మకమైనది, అలాగే నగరవాసులకి ఎంతో సెంటిమెంటల్గా ఉన్నదనేది కూడా తెలుస్తుంది. అలాగే ప్రధానమైన ఏదైతే ఇటు ఏదైతే ఇటు విజయవాడ వెస్ట్ కావచ్చు, అలాగే వెస్ట్ ఈస్ట్ సంబంధించి ఇది ప్రధానంగా అనుసంధానంగా చేసే ఇటు వారధి అనేది కూడా తెలుస్తుంది. సో ఇటు లక్షలాది వెహికల్ కూడా వెళ్ళే నేపథ్యంలో వయసు దీనికి అంటే ఇది ఒక లైఫ్ టైం అనేది కూడా తగ్గిన నేపథ్యంలో దీనికి ఎప్పటి నుంచో ప్రతిపాదన అయితే ఉంది, కొత్తగా నిర్మించాలి. అలాగే ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో సో ఇది రెండేళ్లలో దీన్ని పూర్తిగా నిర్మాణం చేపట్టాలి. ఇప్పటికే ఇటు జీజీహెచ్ వైపు కావచ్చు, అలాగే ఏదైతే అరండల్పేట ఇటువైపు కావచ్చు, ఈ రెండు సంబంధించి కూడా ఎప్పుడో వాటన్నిటికి సంబంధించి కూడా అంటే అవన్నీ పడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అక్కడ పిల్లర్స్ కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ దానికి సంబంధించి పనులన్నీ కూడా శరవేగం జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అనేక రాజకీయ విమర్శలన్నీ కూడా ఇటువైపు ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జ్ వైపు కూడా రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు అనేది చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్య. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని మాత్రం ఎవరెన్ని విమర్శలు చేసినా సరే దీనికైతే ఖచ్చితంగా రెండేళ్ళు పూర్తి చేస్తామని చెప్పుకొస్తున్నారు. అలాగే ఎటువంటి అనుమతులు కావచ్చు ఏమీ తీసుకోకుండా ముందుగానే ఈ రెండు వైపులా కూడా ఇటు జీజీహెచ్ వైపు కావచ్చు, లేదంటే అరండలపేట వైపు కూడా అన్ని బ్రిడ్జిని పడగొట్టేశారు. సో ఈ నేపథ్యంలో అనేక ట్రాఫిక్ సమస్యలు ఉంది, అలాగే జాప్యం పెరిగింది అనేక విమర్శలు ఇటు వైసీపీ నుండి కూడా వచ్చే నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన ఘట్టానికి సో ఎవరేమన్నా ఎన్ని విమర్శలు చేసినా సరే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ విజువల్లో ఇక్కడ మొత్తం ఇక్కడ జరిగే పరిస్థితి అంతా కూడా గమనించి తెలుసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా రెండేళ్లలో పూర్తి చేస్తామంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. సో నగరానికి ఏదైతే ఈ యొక్క ప్రధానమైన కూడలి అనేది ఇదే ఈ యొక్క బ్రిడ్జ్ సంబంధించి ఒక హార్ట్ అంటే గుండెకాయ కూడా అంటూ కూడా పేర్కొంటారు. సో ఎంతో సెంటిమెంట్ కలిగి ఉన్నది అని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన ఘట్టానికైతే చేరుకుంది. ఏదైతే ఇటు సెంటర్ అంటే ఎందుకంటే కింద అండర్ నుండి కూడా ఇటు 5 లైన్లు వరుసతో రైల్వే అవన్నీ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. ఒకవైపు రైల్వే అధికారులు ఇక్కడున్న అధికారులు సమన్వయంతో దీనంతా కూడా ఒక ప్రణాళిక బద్ధంతో దీనికి సంబంధించి అన్ని పనులు కూడా చేసుకొస్తున్నారు. సో ఆ విధంగా ట్రైన్కి సంబంధించి ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా అనుమతులు తీసుకోవడం జరిగింది. దీని యొక్క బ్రిడ్జ్కి సంబంధించి ఒక భారీ క్రైన్ల 2 మోహరించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్కి సంబంధించి సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 3 భాగాల నుంచి ఒక్కొక్క భాగంలో 5 సబ్ భాగాలుగా విభజించడం జరిగింది. 5 సబ్ పార్ట్స్గా. ఈ నేపథ్యంలో దానికి హోల్స్ వేయడం జరుగుతుంది. సో హోల్స్ మనకి విజువల్లో చూడొచ్చు. హోల్స్ వేసే ప్రక్రియ అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది. సో ఈ విధంగా హోల్స్ వేయడానికి ఒక్క హోల్ వేయడానికి దాదాపుగా 1.5 నుండి 2 గంటల వ్యవధి పడుతుందంటూ కూడా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా హోల్స్ వేసిన తర్వాత 4 ఏదైతే ఒక పార్ట్కి సంబంధించి 5 విభాగాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగా ఒక్కొక్క దాని నుంచి 5 హోల్స్ అయితే వేస్తారు. ఏవైతే భారీ క్రెయిన్స్ని ఇక్కడ మోహరింపు చేశారో ఈ యొక్క భారీ క్రెయిన్స్ కొన్ని రోప్స్ 4 వైపులా రోప్స్ వేయడం కావచ్చు. అలాగే హోల్స్ ఏదైతే మనం విజువల్లో చూస్తున్నాం ఆ హోల్స్లో ఈ యొక్క రోప్స్ని ఇంక్లూడ్ చేస్తారో కిందకి వేసిన తర్వాత దాన్ని పైకి లిఫ్ట్ చేసి కింద ఒకవైపు హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. సో అనేక అనుమతులు లేదంటే అనేక అన్ని కూడా గతంలో అనేక విమర్శలు కూడా వచ్చినాయి. సో అంటే వీటి అనుమతులు తీసుకోలేదు, జాప్యం జరుగుతుంది, నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాల నుండి విమర్శలు వచ్చినప్పుడు కూడా సో త్వరితగతిన చర్యలు అయితే చేపట్టారు. దానికి కేంద్ర మంత్రి పెమ్మసాని దీనికి అంటే ఇటు అనుమతులు మంజూరు చేసిన కావచ్చు. అలాగే ఈ నేపథ్యంలో ఈ సెంటర్ పార్ట్కి సంబంధించి తీసేసే విధానం ఏదైతే ఉందో ఈ డెమోలేషన్ చేస్తున్నారో ఇది 40 రోజులు వ్యవధి పెట్టుకున్నారు. దీన్ని అత్యంత కీలకమైన దశకి ఇది చేరుకుంది కాబట్టి కింద ఒకవైపు హై టెన్షన్ వైర్లు ఉంటాయి కాబట్టి ఇక రైల్వే అధికారులు అలాగే ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇక్కడ అధికారులతో సమన్వయం చేస్తూ ఎక్కడ ఏ పార్ట్ కట్ చేస్తున్నారో సో అక్కడ ఆ లైన్కి సంబంధించి హై టెన్షన్ వైర్లు ఏదైతే దాని పవర్ కట్ చేయడం కావచ్చు. అలాగే రైళ్ళు రాకపోవాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సో ఆ యొక్క సమయాలు అన్నీ కూడా ఇటు బేరీజు వేసుకుంటూ సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో దీని యొక్క ఈ తీసేసే ప్రక్రియ అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది, అత్యంత శరవేగంగా జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో అత్యంత కీలకంగా ఏదైతే ఇది తీసివేసే ప్రయత్నం చేస్తున్నారో ఇది 30 రోజుల పాటు పెట్టుకున్నారు. ఇది అంతా కూడా తీసివేస్తే 30 రోజులు. సో ఈ యొక్క ఇటువైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో పిల్లర్స్ వేసే ప్రక్రియ కూడా ఉంది. సో ప్రధానంగా ఒక ఐకానిక్ స్ట్రక్చర్ ఉండేలాగా గుంటూరు నగరానికి సంబంధించి రాబోయే ఏదైతే కొత్తగా అధునాతన నిర్మాణం చేపట్టే ఏదైతే
కొత్త బ్రిడ్జి ఉందో దానికి సంబంధించి దీనికి రెండు వైపులా కూడా 66 అడుగుల ఫీట్ దూరం ఉంటుంది. ఎందుకంటే రానున్న మరింతగా అంటే ట్రాఫిక్ దానికి అనుగుణంగా సంబంధించి సో ఆర్యూబీ అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్ అనేది కూడా దానికి సంబంధించి రానున్న రోజుల్లో కూడా ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక పిల్లర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. సో ఇలా అన్ని విధాలుగాన దీనికి సంబంధించి ఒక నిర్మాణ ప్రక్రియ అంటే రెండేళ్లలో లక్ష్యంగా పెట్టుకొని సో వర్క్ చేస్తానని తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే మనకి విజువల్లో కనిపిస్తుందో ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి కట్ చేసే మిషన్ అని తెలుస్తుంది. ఈ కట్ చేసే మిషన్ ఏదైతే ఉందో అంటే 4 హోల్స్ వేసిన తర్వాత దానికి ఇక్కడ ఏదైతే పార్ట్ కట్ చేసి ఈ యొక్క మిషన్ అనేది దాన్ని కట్ చేసుకుంటూ కూడా వెళ్తుంది. సో ఇది చాలా వరకు కూడా సమయం అనేది సో చాలా స్పీడ్ చేస్తున్నారనేది కూడా క్లియర్గా తెలిసిందే. 30 రోజులు వ్యవధి పెట్టుకున్నప్పటికీ ఇంకా తొందరగా పూర్తి చేయడానికి దీనికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారనేది కూడా తెలుస్తుంది. సో ఒకవైపు అన్ని అధికారులతో కూడా సమన్వయంతో ఈ యొక్క నిర్మాణ తొలగింపు ఏదైతే ఉందో ఈ యొక్క బ్రిడ్జ్ తొలగింపు ప్రక్రియ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందనేది కూడా తెలుస్తుంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే దీని అత్యంత కీలకంగా వ్యవహరించనేది ఈ యొక్క బ్రిడ్జ్ అనేది సో అత్యాధునిక ప్రమాణాలతో ఈ కొత్తగా నిర్మాణం అనేది చేపడుతుంది. దాని యొక్క ఫ్లైఓవర్ ఎత్తు చూసుకున్నట్లయితే 8 మీటర్ల నుంచి కూడా 11.5 మీటర్లుగా పెంచారని కూడా తెలుస్తుంది. అలాగే పొడవు చూసుకున్నట్లయితే 1.5 కిలోమీటర్ల నుంచి 9 మీటర్లు కూడా కుదించారని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో 2027 జూలై కల్లా దీన్ని పూర్తి చేయాలని ఎట్టి పరిస్థితుల్లో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది కూడా తెలుస్తుంది. అలాగే అత్యాధునికమైన కొత్త వంతెన నిర్మించేందుకు అన్ని విధాలు కూడా ఇటు అనుమతులు అయితే వచ్చినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏవైతే 100 కోట్లు శాంక్షన్ అయినాయో అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా దాదాపు 50 కోట్లు కూడా అంటే దాదాపు మొత్తం 160 కోట్ల ప్రాజెక్టు అంటూ కూడా ఒరిజినల్ ప్రాజెక్టు వాల్యూ చూసుకున్నట్టు 100 కోట్లు. సో ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా సరే ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పటికీ అలాగే నగర ఏదంటే విస్తరణ అలాగే ట్రాఫిక్ దృష్ట్యా సో అత్యాధునిక ప్రమాణాలతో ఈ యొక్క కొత్త వంతెన నిర్మాణం అనేది చేపట్టున్నారు. ఆ యొక్క ప్రక్రియ అనేది వేగవంతం జరుగుతుంది. ఏదేమైనా సరే నగరవాసులందరూ కూడా కాస్త సహనంతో వహించితే మాత్రం సో రెండేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టి తీర్థం ప్రజలకే అందుబాటులో తీసుకొస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది.